వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికాలో స్థిరపడాలని, అక్కడ పౌరసత్వం తెచ్చుకోవాలని కలలు కనే వలసదారులకు, ముఖ్యంగా ప్రవాస భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని భారీ షాక్ ఇచ్చింది. ట్రంప్ రెండవ పదవీకాలం ప్రారంభమైనప్పటి నుండి వలసలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్న యుఎస్ ప్రభుత్వం ఇప్పుడు అమెరికా పౌరులుగా మారటానికి అవసరమైన దరఖాస్తు రుసుములను దాదాపు 80% వరకు పెంచుతూ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రవేశపెట్టిన ఈ కొత్త రూల్స్ వల్ల గ్రీన్ కార్డ్ పొందడం, యుఎస్ సిటిజన్షిప్ సాధించడం మునిపటి కంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. అసలు ఈ ఫీజుల పెంపు భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇప్పటికే 5 రెట్లు పెరిగిన H1B వీసా వివాదం ఏంటి? స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలో లీగల్ గా నివసిస్తూ పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది వలసదారుల జేబులకు చిల్లు పెట్టేలా యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం సరికొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం అమెరికా పౌరసత్వం కోసం దాఖలు చేసే ఫారం N-400 ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఎవరైనా దరఖాస్తుదారులు కాగితంపై అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఉన్న $760 రుసుమును ఏకంగా $1,330 పెంచనున్నారు. అంటే దాదాపు 75% భారం అదనంగా పడనుంది. అదే విధంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారి కోసం ఈ ఫీజులు $710 నుండి $1,280 పెంచబోతున్నారు. అంటే ఆన్లైన్ దరఖాస్తులపై ఏకంగా 80% మేర వడ్డన జరగబోతోంది. దీంతో పాటు గ్రీన్ కార్డ్ పొందేందుకు అయ్యే ఖర్చులు కూడా విపరీతంగా పెరగనున్నాయి. అయితే ఫెడరల్ పేదరిక మార్గదర్శకాల ప్రకారం తక్కువ గృహ ఆదాయం ఉన్నవారికి మాత్రం పౌరసత్వ దరఖాస్తు రుసుము $380 గానే ఉంటుంది. కానీ ఈ తగ్గించిన రుసుము ఎంపిక కేవలం కాగితంపై దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇమిగ్రేషన్, నేషనాలిటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద రూపొందించిన ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకునే లక్షలాది మందిపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను 60 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ కాలానికి ఉంచారు. కాబట్టి ఈ 60 రోజుల గడువు ముగిసే వరకు ఈ కొత్త ఫీజులు తక్షణమే అమల్లోకి రావు. ఈ ఫీజుల పెంపు నిర్ణయం అమెరికాలోని భారతీయులపై నేరుగా అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతోంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందే వలసదారుల్లో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక గణాంకాల ప్రకారం 2026 జనవరి నాటికి అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 60 లక్షల మార్కును తాకింది. వీరిలో సుమారు 37.6 లక్షల మంది భారతీయ సంతతికి చెందిన అమెరికన్ సిటిజన్లు కాగా మరో 23.1 లక్షల మంది ప్రవాస భారతీయులుగా అక్కడ జీవిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారతీయులకు లభిస్తోన్న గ్రీన్ కార్డ్స్ సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. హోమ్లాండ్ సెక్యూరిటీ స్టాటిస్టిక్స్ ప్రకారం 2022లో సుమారు 1.27 లక్షల మంది భారతీయులకు గ్రీన్ కార్డులు రాగా 2023 నాటికి ఆ సంఖ్య 78,070కి పడిపోయింది. ఇక 2024 సంవత్సరానికి వచ్చేసరికి ఇది మరింత తగ్గి కేవలం 66,800 మంది భారతీయులు మాత్రమే చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను పొందగలిగారు. అంటే 2 ఏళ్లలోనే గ్రీన్ కార్డ్స్ రేటు 50%కి పైగా పడిపోయింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఇప్పుడు పౌరసత్వ దరఖాస్తు రుసుములను కూడా పెంచడం వల్ల అమెరికాలో స్థిరపడటం కంటే వేరే దేశాలకు వలస వెళ్లడం బెటర్ అనే ఆలోచనలో భారతీయులు పడే అవకాశం ఉంది. దీనికి తోడు గత ఏడాది సెప్టెంబర్లో ఐటీ ఉద్యోగులకు అత్యంత కీలకమైన H1B వీసా దరఖాస్తు రుసుమును ట్రంప్ ప్రభుత్వం సగటున $2,000 నుండి ఏకంగా $1,00,000 పెంచి పెద్ద వివాదానికి తెరలేపింది. నైపుణ్యం కలిగిన భారతీయ ఐటీ నిపుణులను నియమించుకోవటానికి అమెరికన్ కంపెనీలు చెల్లించాల్సిన ఈ వీసా ఫీజును 5 రెట్లు పెంచడం వెనుక వలసలను నియంత్రించాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. H1B వీసాల వల్ల స్థానిక అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని భావిస్తున్న ట్రంప్ సర్కార్ ఒకవైపు కంపెనీలపై వీసా ఫీజుల భారం మోపుతూ మరోవైపు వలసదారులపై పౌరసత్వ ఫీజుల భారం వేస్తోంది. ఈ వరుస షాకులతో అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, భారతీయ వలసదారుల భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర గందరగోళంలో పడిపోయింది.